ఎండాకాలంలో జోరు ఎండల సుతం నిమ్మలంగా పోవాలంటే కారు దాంట్లో ఏసీ ఉండాల్సిందే. చాలా మంది గర్మికెంచి తప్పించుకునేటందుకు కార్లనే వాడుతున్నారు. మనం సుతం చూస్తూనే ఉన్నాం కూడా. మాడు వలిగేటి ఎండల బస్సులు ఆటోలలో పోవడంటే జరంత కష్టమే అవుతుందోలా. చాలా మంది పగటిలు బయటికి సుతం వెళ్తలేరు. అసొంటిది ఎండల ఏసీ లేకుండా కూలర్ పెట్టకుండా ఆటో రిక్షాల హాయిగా పోయే ఉపాయం చేసిండు ఈ డ్రైవర్ అన్న. ఆయన ఉపాయం ఎట్లున్నదో చూస్తే ఆయనను తారీఫ్ చేస్తారు పక్క. भाई कितने रुपए रिक्शा का किराया भाई? कितने रुपए रिक्शा किराया? 40 रुपए। ठंडे में जाओ, एसी में जाओ। एसी में जाओ। कितने रुपए रिक्शा किराया सर आपका? 40 रुपए। 40 रुपए। इसमें एसी कहाँ है? एसी लगा हुआ है। भरपूर एसी है भाई, बैठ के देखो, ठंडा मौसम हो रहा है एकदम। देखो ये वाटर प्रूफ है एकदम। వారేవా అన్న ఆలోచన మామూలుగా లేదు కదా. ఈ నేచురల్ ఏసీ ముంగట కెమికల్ ఏసీలు జూజుబి పోండ్రి. అడ్డగోలు పెట్రోల్ డీజిల్ అవసరం లేదు. అడ్డగోలు కరెంటు వాడకం లేనే లేదు. డబ్బాల నీళ్లు పెట్టిండు. దాంట్లో చిన్న నీళ్ళ మోటార్ పెట్టిండు. మోటార్ చాలు చేయంగానే నీళ్లు టాప్ మీద పక్కపట్టున్న కొబ్బరి పీసు తడకలకి పడతాయి. ఎప్పటికీ చల్లగా చేస్తాయి. డబ్బాల నీళ్లు ఏడ ఒడిచిపోతే ఆడ నింపుకునుడే. బండికున్న బ్యాటరీతోనే నీళ్ల మోటార్ నడుస్తదట. దానికి ఎక్కువ ఛార్జింగ్ సుతం అవసరం లేదట. కొద్దిసేపు నీళ్లు పట్టుకున్నా చాలు. మళ్ళా తడకలు ఎండేదాకా చల్లగుంటది లోపల. హాట్ సమ్మర్ లా కూల్ గా 7 కంటే హడికి పోవచ్చు. ఢిల్లీ దిక్కు గల్లీలల్లగానొచ్చింది ఈ ఆటో డ్రైవర్ అన్న కూల్ ఐడియా. అసలుకే అటు దిక్కు ఆడోళ్లకు ఫ్రీ బస్సులు నడుస్తున్నాయి. దీనికి తోడు ఎండలు మండిపోతున్నాయి. ఆటోలో ఎక్కేటోళ్లే కరువైనరు. ఎక్కే కొద్ది మంది సుతం ఫోన్ల యాపులతోటి ఏసీ కార్ల చక్కర్లు కొడతాంటే హాట్ సమ్మర్ లా కూల్ ఐడియాతోని రికాముండకుండా పనిచేసుకుంటున్నాడు గీ డ్రైవర్ అన్న. చల్లగుండి ఏసీ కార్ల కంటే ధర తక్కువ ఉండేటాలకు ఈ అన్న ఆటోలనే ఎక్కేటందుకు చాలా మంది సామాన్యులు మొగ్గు చూపుతున్నారట. ఇక గిరాకీ మంచిగా అవుతున్నదని అంటున్నాడు. కానీ ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడని అంటే గిదే కావచ్చునోల్లా.